ఇవాళ మన వీరనారి చాకలి ఐలమ్మ, మన చాకలి ఐలమ్మ విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి భూస్వామి మీద తిరుగుబాటు చేసి తరిమి కొట్టిన మహావీర వనిత చాకలి ఐలమ్మ. బాగా దుర్మార్గుడు వాడు. విష్ణు రామచంద్రారెడ్డి అంటే ఇక వాడంతా దుర్మార్గుడు, వాడంతా కిరాతకుడు లేడు. వానంత దుర్మార్గుడు లేడు. అది ఇక్కడదే ఇప్పుడు దాకా ఇచ్చింది నాకు. అయితే చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి ఇవాళ చాకలి ఐలమ్మ మనమరాలకి ఈయనేమో చెప్పిండు ముఖ్యమంత్రి. ఇది మహిళా కమిషన్ మెంబర్. మహిళా కమిషన్ మెంబర్ ఏమైంది సార్? చాకలి ఐలమ్మ మనవరాలకి ఆ వీడియో ఏమైనా ఉందా దొరకలేదు కానీ ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతి, ఆమె మరణించిన రోజు. బీసీ ప్రజలారా, మన ఆడబిడ్డ మన జాతుల విముక్తి కోసం దొరల మీద పెత్తందారుల మీద తిరగబడ్డటువంటి మహిళా చాకలి ఐలమ్మ. ఈమె చిట్యాల ఐలమ్మ అంటారు ఈమెని. ఈమె ఊర్లోకి నేను పోయి ఈమె పైన స్పెషల్ స్టోరీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు బహుశా అది ఉందో లేదో చూడాలి ఒక్కసారి. ఉందా అలా మనమరాల నెంబర్ వచ్చిందేమో అడుగు. నమస్తే. నమస్తే అండి, ఒక్క నిమిషం అన్న మాట్లాడతాను, తిమ్మని మళ్ళీ మాట్లాడతాను. అమ్మ నమస్కారం. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. ఏంది మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చిరా అమ్మ మీకు? అది పాత వాళ్ళ పీరియడ్ అయిపోలేదన్న, అది అయిపోయినాక పాత వాళ్ళ పీరియడ్ అయిపోయినాక ఇస్తారా? అవునన్న. ఓకే అంటే నాకు అది గుర్తుంది, అందుకోసమే. సరే అమ్మా, థ్యాంక్ యూ. పాత వాళ్ళ పీరియడ్ అయిపోయినాక ఇస్తారట. పాత వాళ్ళ పీరియడ్ అయిపోయి ప్రకటించడం అయితే చాలా రోజులే ప్రకటించి ఏడాది. ఇది ఆ రోజుల్లో వారసులు ఎక్కడ అనేది తెనాలి రామకృష్ణ వారసులు ఎక్కడ ఉన్నారని ఆ రోజు నేను తెనాలికి పోయి చేసిన ఉన్నప్పుడు అందరూ అప్పుడు గొప్ప గొప్ప మహనీయులకు సంబంధించినటువంటి అంశాలకు వాళ్ళ ఊర్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, నిజంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నారా, దానిపైన ప్రత్యేకంగా స్టోరీలు చేసినప్పుడు B6లో ఉన్నప్పుడు చాకలి ఐలమ్మ పైన కూడా నేను వాళ్ళ ఊరికి పోయి మనవాడు చనిపోయింది. ఆయన పెద్ద మనిషి. అప్పుడు నేను V6లో ఉన్నప్పుడు చేసిన రిపోర్టింగ్ కార్యక్రమానికి సంబంధించింది అది. సో అప్పుడు చాకలి ఐలమ్మ పైన, చిట్యాల ఐలమ్మ పైన స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది. సో వర్ధంతి ఏదైతే ఇవాళ జరుగుతూ ఉందో చాకలి ఐలమ్మకు క్యూ న్యూస్ అలాగే BCJSC ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఆమె ఆత్మకు శాంతి జరగాలి, ఆమె ఆశయ సాధన దిశగా ఈ బీసీ ఉద్యమం మరింత ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తాం.